హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము స్వాధ్యాయ యోగం అనే కథ గురించి తెలుసుకుందాం. స్వాధ్యాయ యోగము. ఒకసారి ఒక తాతగారు పక్క ఊరికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో ప్లాట్ఫామ్ మీద ఉన్న బెంచీపై కూర్చొని రామాయణం చదువుకుంటున్నారు. ఇంతలో అక్కడికి కొత్తగా పెళ్ళైన ఇద్దరు యువతీ యువకులు కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి తాతగారి పక్కనే బెంచ్పై కూర్చొని రైలు కోసం ఎదురు చూస్తూ, ఏంటి తాతగారు సీరియస్గా చదువుకుంటున్నారు, పరీక్షలకు వెళ్ళే వాళ్ళలాగా అంటూ హాస్యమాడతాడు ఆ అబ్బాయి. అప్పుడు తాతగారు, రామాయణం బాబు ఇది అని సమాధానం చెప్తారు. ఓహో, రామాయణమా, మొదటిసారి చదువుతున్నారా ఏంటి? వారి శ్రద్ధను చూసి అనుమానం వచ్చి అడుగుతాడు ఆ అబ్బాయి. అబ్బే, చాలాసార్లు చదివా, తాపిగా సమాధానమిచ్చి మళ్ళీ చదవడంలో మునిగిపోయాడు తాతగారు. అప్పుడు మరలా ఆ అబ్బాయి, అన్నిసార్లు చదవడానికి ఏముందండి అందులో, అది రాముడి ఫ్యామిలీ స్టోరీయే కదా, మధ్యలో హనుమంతుడి ఫీట్సు, మరి రావణాసురుడితో ఫైటింగ్సు, అవన్నీ నేను చిన్నప్పుడే చదివేశాను అని తేల్చేశాడు ఆ అబ్బాయి. ఏమో బాబు, గత 30 సంవత్సరాలుగా నేను రామాయణం చదువుతూనే ఉన్నాను, కానీ దాని తత్వం బోధపడడం కష్టంగా ఉంది. సరేలే అంటూ మళ్ళీ పుస్తకంలో తలదూర్చేశారు ఆ తాతగారు. ఏమిటో ఈయన పిచ్చి అని వాళ్ళు నవ్వుకున్నంతలోనే ట్రైను వచ్చేయడం, మరి తాతగారు ట్రైన్ ఎక్కి సీట్లో సెటిల్ కావడం జరిగిపోయింది. అబ్బాయి కూడా ట్రైన్ ఎక్కేసి ప్లాట్ఫామ్ మీద నుంచి అమ్మాయి అందిస్తున్న లగేజీని అందుకుంటుండగానే అది చిన్న స్టేషన్ కావడంతో ట్రైను కదిలిపోయింది. ప్లాట్ఫామ్ మీద ఉన్న అమ్మాయిలో మరి ట్రైన్లో ఉన్న అబ్బాయిలో కంగారు. ట్రైన్ ఇంకా వేగం పుంజుకోవడంతో ఎలాగో అలాగా చైను లాగి ట్రైను ఆపి ఫైన్ కట్టి మరి ఆ అబ్బాయి అమ్మాయిని ట్రైను ఎక్కించాడు. అందరి ముఖాలలో రిలీఫ్. సీట్లో కూర్చొని భయంతో ఏడుస్తున్న అమ్మాయికి, మరి ఆమెను ఓదారుస్తున్న అబ్బాయికి తన దగ్గర ఉన్న మరచెంబులో చల్లటి నీళ్లు త్రాగించి తాతగారు వాళ్ళు కాస్త స్థిమితపడ్డాక, బాబూ, రామాయణంలో రాముడు సీత వనవాసం సమయంలో గుహుడి దగ్గరకు వెళ్ళి ఏరు దాటడానికి పడవ ఎక్కుతూ ఉన్నప్పుడు రాముడు ముందుగా సీతమ్మను జాగ్రత్తగా ఎక్కించి తర్వాత తాను పడవ ఎక్కి కూర్చున్నారు. అలా రాముడు ఎందుకు చేశాడో నాకు ఇప్పుడు అర్థమయ్యింది అంటూ మళ్ళీ రామాయణం చదవడంలో మునిగిపోయాడు. మనం పుస్తకాలు ఊరికే చదివి వదిలివేయకుండా వాటిలోని సారాన్ని ఆచరణలో పెట్టి జీవించినప్పుడే మనం సరియైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఈ చిన్న కథలో ఎంత అర్థం ఉంది చూడండి. మనం వదిలేస్తూ ఉంటాం, చదివామా, మన పేపర్లు అయిపోయాయా అనేదే చూస్తూ ఉంటాం, కానీ చదివి అర్థం చేసుకొని ఆచరించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.